కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధానమంత్రి మోదీ ఉన్న ఉద్యోగాలు కూడా ఓడగొట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సారథ్యంలో సంవత్సర కాలంలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందం చేసుకుని ఆరోపించిన మహేష్ కుమార్ గౌడ్ ఈ 2 పార్టీలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీకి టీపీసీసీ చీఫ్ తో పాటు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఊట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ల ఆది శ్రీనివాస్, అల్లూరి లక్ష్మణ్ కుమార్, మక్కాన్ సింగ్ ఠాగూర్, ఎమ్మెల్యేలు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, చింతకుంట విజయ రమణారావులతో పాటు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీకి భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలు, కార్యకర్తల నినాదాల మధ్య ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ తో పాటు రాష్ట్ర మంత్రులు మాట్లాడారు. కమిట్మెంట్ నాయకుడు నేను గుర్తించినాను, అందుకే వారికి ఇవాళ సీట్ ఇచ్చినాం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నాయకులు ఏకమై నరేందర్ రెడ్డి గారికి సీట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసిన ధర్మిల ఏఐసిసి వారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో 100% విజయం సాధిస్తాం. నరేందర్ రెడ్డి మీ సేవలో ఉంటాడు. గ్రాడ్యుయేట్స్ కి అవసరమైనటువంటి పనులే గాని, సమస్యలే గాని నిరంతరం నిమగ్నమై మీకు పనిచేస్తాడని ఆశ్వాసం ఇస్తూ నరేందర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా దీవించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని విషయం. ఈసారి ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు సరిగ్గా చేరుతున్న విషయం కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అన్ని విషయాల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుంది మనం చేస్తున్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు మాటిస్తున్నా కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో, మెదక్ లో, నిజామాబాద్ లో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన యావత్ ప్రాంత వాసులందరికీ, మిత్రులందరికీ, ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చేసిన మరి మా మిత్రులందరికీ, అక్కడ వేణుగోపాలాచారి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డ మెదక్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మా సోదరిమణి, అదేవిధంగా సోదరులు, మా శాసనసభ నియోజకవర్గంలో నిలబడ్డ మరి వారందరికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు హృదయపూర్వకంగా ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి టీచర్స్ విషయాలు కానీ, ఇతర ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ విషయంలో కానీ, ప్రమోషన్లు కానీ, ఏవి కానీ మన ప్రభుత్వమే ఇస్తా ఉంది. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇస్తా ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ తరఫున ఒక నాయకుడు మళ్ళీ ఉండాలి అనుకుంటే తప్పకుండా నరేందర్ రెడ్డి గారిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని గుర్తు చేస్తూ, మరి మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి కౌన్సిల్లో మీ తరఫున ప్రతినిధిగా పంపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు. 10-12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ ఉద్యోగులై చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మీ ఊర్లో ఒక పథకం వచ్చిందంటే, ఒక బస్సు ఫ్రీగా నడుస్తుందంటే, ఒక ఉచిత కరెంటు ఇళ్లలోకి వస్తుందంటే, చేన్లలోకి వస్తుందంటే, ఒక ఊర్లో మరి రైతులకు రైతు భరోసా గాని, రుణ మాఫీ గాని, గ్యాస్ సిలిండర్ బీజేపీ వాళ్ళు 1200 పెంచితే 500కి ఇస్తున్నదంటే అది కాంగ్రెస్. ఇవాళ 11 సంవత్సరాల నుంచి వికలాంగులకు ఆ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ 1 రూపాయి కూడా పింఛను పెంచలే.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలే. ఇవాళ వాళ్ళు కేవలము ఐక్యతను విడగొడుతున్నారు తప్ప అభివృద్ధి లేదు, మానవత్వం లేదు, మంచితనం లేదు. జనతా పార్టీ నామినేషన్ వేసే రోజు అడుగుతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తా ఉందని. ప్రజాస్వామిక పార్టీ ఎప్పుడు కూడా ప్రగతిశీల భావాలు కలిగితే అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఒక ముద్రేసి వాళ్ళను అణిచివేయాలని చూసేటువంటి ఈ మతతత్వవాదులు ఎలా వాళ్ళ ఎజెండాతోటి ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం ఈ రోజు అనేకమైనటువంటి నిరుద్యోగ సమస్యల్ని పరిష్కారం చేస్తూ 55,000 ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తు క్యాలెండర్ రిలీజ్ చేసి అనేక కార్యక్రమాలు చేసే సందర్భంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేటగిరేషన్, బీసీలకు సంబంధించిన కుల లెక్కలకు సంబంధించి అనేక అంశాలను ఈ రోజు చేపట్టే సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నిక మీ అందరి ఎలక్షన్ వచ్చినతో ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎల్సీ అందరూ కూడా ఈ రోజు మరి తప్పకుండా మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని అపూర్వమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ 4 जिले 8 पार्लियामेंट का इलेक्शन है, इसके अंदर 6 पार्लियामेंट, इसके अंदर हमारे उम्मीदवार नरेंद्र रेड्डी है जो कॉलेजेस के जरिए आप लोगों की कई सेवा कर रहे हैं और कांग्रेस पार्टी के उम्मीदवार है। मैं आपसे उम्मीद करता हूं कि आप लोगों ने लास्ट ईयर कांग्रेस की सरकार को लाने में मदद की और कांग्रेस को सरकार बनाई। इसी तरीके से नरेंद्र रेड्डी को अपना कीमती वोट देकर इनको जिताने की अपील करते हुए यहाँ आए हुए तमाम मिनिस्टरों को, एमपीस को, एमएलएस को, इंचार्ज को, एमएस सबका शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज, जय हिंद। తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరు ఒక పార్లమెంట్ సభ్యత్వం 7 శాసనసభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. వీరు స్థానిక సంస్థలకు చెందిన శాసన మండలి సభ్యత్వం ఒక ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కానీ పట్టభద్రులకు చెందినటువంటి ఒక శాసన మండలి సభ్యత్వం ఏదైతుందో 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు అంటే 6x7 42 శాసనసభ స్థానాలకు ప్రాతినిధ్యం కల్పించే ఒక ఎన్నిక ఈ పట్టభద్రుల ఎన్నిక అని చెప్పండి. ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో 40% ప్రాతినిధ్యం వహిస్తా చెప్పంటున్నా. ఆనాడు ఏదైతుందో 2023లో నేను ఏదైతుందో ఇదే పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఎన్నిక నిలబడ్డప్పుడు మీరందరూ కూడా చెప్పంటున్నా, నన్ను ఒక అనుభవజ్ఞమైనటువంటి ఒక ప్రజా జీవితంలో రాజకీయ నాయకుడు కానివ్వండి, విద్యావంతుల పక్షాలు నిలబడి పోరాటం చేయగలుగుతాడు. నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా పట్టభద్రులు యువత యొక్క గళ సమస్యల పట్ల శాసన మండలిలో గళం విప్పి వాళ్ళ సమస్యల పట్ల పరిష్కారం చేయడానికి ఒక పటిష్టమైనటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు విద్యా వ్యాప్తి కోసం అహర్నిశ కృషి చేస్తూ ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మన నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒకటి, ఆనాడు స్వాతంత్ర పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికైనా దేశానికైనా శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో పెద్ద మెజార్టీతో నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనమే చేసుకోవాలనుకున్నాం. కానీ ఆ ఆలోచన రాకముందే ఒక పెద్ద విద్యా సంస్థలను పెట్టి పట్టభద్రులు ఎందరికో ఉద్యోగం కల్పించినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఓటు వేసి ఎవరు కూడా ఎటువైపు పోకుండా 2 కోట్ల ఉద్యోగాలను వేస్తా అన్నటువంటి బీజేపీ, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నటువంటి టిఆర్ఎస్ ఒక్కసారి ఆలోచించి మేము రాగానే 54,000 ఉద్యోగాలను ఒక 10 నెలల లోపల పూర్తి చేస్తాం. కాబట్టి తప్పకుండా మీ అమూల్యమైన ఓటును నరేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి ఎన్నో కార్యక్రమాలు నా మదిలో ఉన్నాయి. ఎందుకంటే అనునిత్యం ఉద్యోగ నిరుద్యోగులతో నేను గడిపాను నా జీవితం అంతా. ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పట్టభద్రులకు అండగా ఉంటాను.
నాకు తెలుసు ప్రైవేట్ యాజమాన్యాల రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్తాము. మరి వేదికపై ఉన్న శ్రీధర్ బాబు అన్న గారు కూడా ఖచ్చితంగా పాజిటివ్గా స్పందించి మీకు ఖచ్చితంగా 2 నెలల్లో రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని వారికి కూడా కోరుతున్నాను. ఇవాళ ప్రైవేట్ ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్స్ విషయం కావచ్చు, కాంట్రాక్ట్ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీలో 010 పే స్కేల్ కావచ్చు, 31701 కింద ఉన్న మిగతా పెండింగ్లు కావచ్చు, ఇవన్నింటినీ ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చాలా స్పీడ్గా అవన్నీ నెరవేరుస్తారన్న ఆశాభావంతో నేనున్నాను. కాబట్టి మీ అందరికీ సేవ చేయడానికే వచ్చాను. ఇవాళ ఒక ఆయనే మరి కులాలలో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు, ఒక ఆయనే మతాలతో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు. కానీ నరేందర్ రెడ్డి మాత్రం అందరినీ ఏకం చేయడానికి ఈ పోటీలు వస్తున్నాడు. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. ఇది ధర్మం అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ఒక జ్ఞాని ఒక అజ్ఞానికి మధ్య జరుగుతున్న యుద్ధం. కాబట్టి పట్టభద్రులారా మీరే తెలుసుకోండి, మరి ఒక జ్ఞానవంతుడికి ఓటేస్తారా, ఒక ధర్మవంతుడికి ఓటేస్తారా?